వ్యాపారం అనేది మనకు అర్థమవుతుంది. రైట్. ఇక బంగారం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రజెంట్ రేట్ 1,23,000 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల ధర. సో ఈ బంగారం మీద చాలా అంచనాలు వచ్చాయి. పెరుగుతుందని కొందరు, తగ్గుతుందని కొందరు ఈ రకంగా స్పెక్యులేట్ చేశారు. కానీ మీరు గత విశ్లేషణలో చెప్పారు అంజీరావు గారు, ఇది పెరుగుతుంది, ఈ ఏడాది చివరికి 1,50,000కి చేరుతుంది అని చెప్పి. ట్రెండ్ చూస్తే ఖచ్చితంగా అదే కనిపిస్తోంది. 1,25,000కి చేరువలో ఉంది. మరో 2-3 నెలల్లో ఖచ్చితంగా 1,50,000కి చేరుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. సో ఇప్పుడు బంగారం రేటు ఎక్కువగా ఉంది కాబట్టి అమ్మి డబ్బులు చేసుకోవాలా, లేకపోతే దానిలో పెట్టుబడి పెట్టాలా, ఏది బెటర్ అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు బంగారం అనేది గత 6 నెలలుగా చూస్తే, సంవత్సరం నుంచి చూస్తే పెరుగుతూనే ఉంది. 2020 అంటే 5 సంవత్సరాల క్రితం ప్రస్తుతం 1,30,000. 2020లో 5 సంవత్సరాల క్రితం బంగారం విలువ చూస్తే సుమారు 60,000. అలాంటిది ఎక్కడికి వెళ్ళిందంటే డబుల్ అయిపోయిందనమాట. 5 సంవత్సరాలు ఎంత రేటు పెరిగింది. కానీ ఎందుకు పెరుగుతుందంటే 2020 నుంచి మనం చూస్తే ప్రపంచ పరిణామాలు అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే గత 6 నెలలు, 1 సంవత్సరం నుంచి చూస్తే బంగారం పెరగడమే కానీ తరగడం లేదు, రేటు తగ్గడం లేదు. దాని ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్, ఎవర్ ఇంక్రీజింగ్, ఇట్స్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ అనమాట. ఏదో ఒక రోజు ఒక పేపర్లో వస్తానమాట బంగారం ధర తగ్గింది అంటే 200, 300, అది తగ్గిపోతుంది అనుకుంటాం. కానీ వెంటనే 2 రోజు 1,000 రూపాయలు పెరిగిపోతుంది. అందువల్ల టక్క పెరుగుటమే కానీ తగ్గడం అనేది జరగదు. ఇప్పుడు ప్రపంచంలో ఒక బంగారం ధరని ప్రభావితం చేసే ఎన్నో అంశాలు ఉన్నాయి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ బిహైండ్ దేర్ ఇంక్రీజింగ్ ది గోల్డ్ ప్రైస్ అండి. ఈ గోల్డ్ ప్రైస్ వెనకాల ప్రభావితం చేసే చాలా అంశాలు ఉంటాయి, ఒక అంశం కాదు. ఏంటి అంటే చూడండి, మొట్టమొదటి అంశం ఏంటంటే గోల్డ్ మైనింగ్ ఎక్కడ జరుగుతుంది. చూడండి, గోల్డ్ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో సరిపడా డిమాండ్కి అనుకూలంగా గోల్డ్ మైనింగ్ జరుగుతుందా? జరగడం లేదు. ఆస్ట్రేలియా, కెనడా, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, ఆఫ్రికాలో కాంగో, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాల్లో బంగారం ఉత్పత్తి జరుగుతుంది. కానీ డిమాండ్కి అంతా జరగడం లేదు. కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి అంత ఉత్పత్తి జరుగుతులేదు కాబట్టి ప్రైస్ పెరిగిపోతుంది. నెంబర్ 1. దీన్ని బట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ తర్వాత బంగారం రేట్ ఎలా ఉందో కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలా పెరుగుతుంది, ఈ 1,50,000 ఎప్పటికవుతుందో కూడా మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1 అది ఒక ఫ్యాక్టర్, ఉత్పత్తి డిమాండ్కి అనుకూలంగా లేదు. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాలన్నీ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ బంగారాన్ని పోగు చేస్తుంది. కరెన్సీ, బ్రిక్స్ కరెన్సీ తెద్దామని, డీడాలరైజేషన్ కోసం. కాబట్టి అమెరికాలో మొట్టమొదటి 8,800 టన్నులు ఉంటే ఇండియా 8వ ప్లేస్లో ఉంటే సుమారు మన దగ్గర ఎంత ఉందండి? 879 టన్నులు ఉంది. ఇది ఇంకా ఇంప్రూవ్ చేసేస్తుంది. ఇండియా ఆర్బీఐని, చైనీస్ సెంట్రల్ బ్యాంకు, బ్రెజిల్ సెంట్రల్, ఇవన్నీ కొనేస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్లే కొనేస్తున్నాయి ఆర్థిక స్థిరత్వం కోసం. అది రెండో అతిపెద్ద కారణం. ఇక మూడవ కారణం వార్లు. ప్రపంచంలో ఎక్కడికక్కడ ఈ ఇజ్రాయెల్ వారు, రష్యా ఉక్రెయిన్ వార్ల వల్ల అస్థిరత్వం ఉంది. కాబట్టి బంగారం ఉత్పత్తి చేసే రష్యా కూడా, ఉక్రెయిన్ ఒక దేశాలు అవి, అక్కడ ప్రభావితం అవుతుంది, ఉత్పత్తి సరిగ్గా అవుతలేదు. కాబట్టి వార్ల వల్ల ప్రభావితం. తర్వాత ఆర్థిక స్థిరత. ఈ కరెన్సీ విలువలు తగ్గిపోవడం వల్ల ప్రపంచంలో కరెన్సీలో ఎప్పుడు సేవింగ్ చేయరు. కాబట్టి డాలర్ బదులు గోల్డ్లో పెట్టుబడి పెడుతున్నాం. మనం కూడా అన్నిటికంటే తెలుసు కదా, ఆర్థిక భద్రత అంటే గోల్డ్లోనే పెట్టుబడి పెట్టుకుంటాం ఇండియాలో. అలాగే గవర్నమెంట్లు కూడా ఆర్థిక స్థిరత్వం కోసం గోల్డ్ వైపు చూస్తున్నాయి, కరెన్సీల్లో కాదు. కాబట్టి డాలర్ కంటే గోల్డ్, ఈ 4వ కారణం అనమాట ఇది. తర్వాత ఇంకా 5వ కారణం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డాలర్ మీద వడ్డీ రేటు తగ్గిస్తున్నారు వాళ్ళు. వడ్డీ రేటు తగ్గిస్తే డాలర్ విలువ తగ్గిపోయి వాళ్ళు కూడా డాలర్ బదులు గోల్డ్లో పెట్టుబడి పెడతారు. అది దానివల్ల ఫెడరల్ రిజర్వ్ వల్ల మనకి గోల్డ్ రేటు పెరిగిపోతుంది. ఇవి ప్రధానంగా 5 కారణాలు. ఇక 6వ కారణం ఒకటి ఉందండి, ఆఖరి కారణం. అదేంటంటే డిమాండ్ పెరిగిపోతుంది. ఏంటి డిమాండ్ అంటే ఇప్పుడు భారతదేశం, చైనాలో ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, మిడిల్ క్లాస్ పెరుగుతున్నారు. మిడిల్ క్లాస్ ఎప్పుడూ కూడా వెంటనే వాళ్ళు వెడ్డింగ్ అని ఇవని మనకు బంగారాలు కొంటాం. ఈ వృద్ధి పెరగడం వల్ల, ఆదాయాలు పెరగడం వల్ల వాళ్ళు గోల్డ్ మీద ఎక్కువ కొనడం జరుగుతుంది. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ఈ ధర ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ 6 కారణాలు అతి ప్రధానం. అంటే ఏంటి? వచ్చే రోజుల్లో బంగారం రేటు తగ్గదు. ఇది ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా విశ్లేషణలు అప్పుడప్పుడు. ఇది నిజమండి. ఇప్పుడు 1,30,000 ఉంది. ఇప్పుడు ఈ అక్టోబర్ చివరి నాటికే మనం 1,50,000 రేట్లో ఈ బంగారాన్ని మనం చూడొచ్చు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అనుకున్నాం 2 నెలలు 3 నెలల క్రితం 1,00,000 దాటిపోతుంది, 1,00,000 దాటేసింది, ఇప్పుడు 1,30,000. గుర్తుపెట్టుకోవాలి.
ఈ అక్టోబర్ చివరి నాటికి నవంబర్ మొట్టమొదటి వారంలో మనం 1,50,000 రేటుకి ఈ బంగారం చూడగలుగుతాం. తర్వాత ఈ చివరి ఎండింగ్కి పెరుగుతూ ఉంటుంది. 2 లక్షలు 2026 మార్చ్ లేదా 2026 మిడ్ నాటికి ఈ బంగారం ధర 2 లక్షలకి చేరుతుంది. మధ్యలో అప్పుడప్పుడు కొంత తగ్గినట్టు ఉంటుంది, కానీ అది ట్రెండ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది గ్రాఫ్. అంటే 2026 మధ్య నాటికి 2 లక్షల రేటుకి బంగారం పెరుగుతుంది. మరి ఇప్పుడు బంగారం రేటు పెరుగుతూనే ఉంది కదా, ఇప్పుడు తక్కువ ఉన్న 1,30,000 కొనుక్కుంటే బాగుంటుంది కదా అని నేనేం చెప్తానంటే, పెట్టుబడిదారులకు ఒకటే సలహా అండి. ఆర్థిక విషయాల మీద, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద, ఈ మార్కెట్టు, స్టాక్ మార్కెట్, ఇంకా మనం సేవింగ్స్ పథకాలు, సేవింగ్ చేసే విధానం, వడ్డీ రేట్లు, భద్రత ఇవన్నీ చూస్తే బంగారంలో పెట్టడం సేఫ్ కాదు. నేను సింపుల్గా చెప్పేస్తున్నా కన్సైజ్డ్గా. బంగారం 1,30,000 ఉంది, 1,50,000 అవుతుంది, 2 లక్షలు అవుతుంది. కానీ ఇప్పుడు కొనేస్తే పెరిగిపోద్ది అనుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా హయ్యెస్ట్ రేట్ దగ్గర కొని ఎంత వచ్చినా తక్కువే ఉంటుందని. కానీ బంగారం కంటే ఎక్కువ ఆర్థిక భద్రత, ఎక్కువ సేఫ్టీ ఉండే ఒక అద్భుతమైన సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. సేవింగ్స్ మనకి ఇంకా టూల్స్ ఉన్నాయి. అవేంటంటే పోస్ట్ ఆఫీసులు, పోస్టల్ స్కీమ్స్ అని, బ్యాంకుల్లో ఎఫ్డీలు అని. ఎఫ్డీలు అంటే తక్కువ ఉండొచ్చు, కానీ ఎన్నో సేవింగ్స్కి ఉన్నాయి. సిప్ అనేది ఒకటి ఉంది. ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడం వల్ల మనకి ఎక్కువ ఆర్థిక భద్రత వస్తుంది, కానీ గోల్డ్ కాదు. గోల్డ్ దొంగతనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా గోల్డ్ 1,30,000 కొనేసి, ఈరోజు కొనేసి ఇదే 1,30,000కి మనం అమ్మలేం. గుర్తుపెట్టుకోవాలి. ఒక ల్యాండ్ని పట్టమని కొనేయడం కాదండి, ల్యాండ్ అమ్మినప్పుడు బాధలు తెలుస్తాయి. గోల్డ్ కొనేయడం కానీ గోల్డ్ అమ్మేటప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు ఇదే గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. డిజిటల్ గోల్డ్ మనం వెంటనే కొంటాం. ఏది క్యారెట్ లైన్ అని, టాటా, ఇలాంటి ఎన్నో. కొనగానే మళ్ళీ అమ్మడానికి 24 గంటల తర్వాత అమ్మడానికి వెళ్తే వెంటనే తరుగుదల వస్తుంది. చూసారా, మనం ఎంత ఉండ రాదు. దాన్ని అమ్మడం చాలా కష్టం, మళ్ళీ ఆర్థికంగా మనం ఉంచుకోలేం. కోర్స్ డిజిటల్ అనేది ఎక్కువ భద్రత ఇస్తుంది. మరి ఎందుకు ఇలాంటి అంటే, దీనికంటే సిప్ అని, దీనికంటే కొన్ని పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అని వండర్ఫుల్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ కూడా అంత కాదు, ఇది పెట్టుకోవడం. అంటే గోల్డ్ కంటే ఈ సిప్ అని, మ్యూచువల్ ఫండ్లని, తర్వాత పోస్టల్ ఆఫీస్ స్కీమ్స్ అని, ఇలాంటి వాటిలోనే ఆర్థిక భద్రత ఎక్కువ ఉంటుంది. 1,30,000 కొన్నప్పుడు కొనేసి ఇంకా పెరుగుతుంది, పక్కా పెరుగుతుంది, 100% పెరుగుతుందని. కానీ ఆ ఉందని కొనుక్కోకూడదు. అందువల్ల గోల్డ్లో భద్రత ముఖ్యం కాదు, గోల్డ్లో పెట్టుబడి మంచిది కాదు. ఏదో పెళ్ళి వీటికి ఏదన్నా కొంటే తక్కువ కొనుక్కోవడం కానీ మంచిది కాదు. ఇది నేను చెప్పగలిగేది. ఆర్థిక విషయాల మీద పూర్తిగా అవగాహన, పూర్తిగా మేము ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి భవిష్యత్తు ట్రెండ్ అనేది మీకు చెప్పడమే మీకు ఇంపార్టెంట్. పెట్టుబడికి మాత్రం సురక్షితమైన పెట్టుబడి బంగారం కాదు. మళ్ళీ లాస్ట్ నేను చెప్తున్నా, సురక్షితమైన పెట్టుబడి మ్యూచువల్ ఫండ్, సిప్లని, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ అనేది, పోస్టల్ స్కీమ్స్ అనేది